సో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఆల్రెడీ మనం ఇంత ముందు క్లాసులో పేజెస్ క్రియేట్ చేయటం, తర్వాత ప్లగిన్స్ వాడడం మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఒకసారి రిపీట్ చేద్దాం పేజెస్ క్రియేట్ చేయటం అనేది. సో ఇది మనకి డాష్ బోర్డ్ అండి. సో ఇది మా వర్డ్ప్రెస్ డాష్ బోర్డ్. సో ఇక్కడ మన విజిట్ సైట్లో రైట్ క్లిక్ చేసి ఓపెన్ లింక్ ఇన్ న్యూ ట్యాబ్ అంటే మనం కొత్త ట్యాబ్లోకి వెళ్తాం. సో ఇది కొత్తది, ఇది పాతది. సో కొత్తది, పాతది. సో ఇప్పుడు మనం పాత దాంట్లో అంటే ఏదైతే మనం వర్డ్ప్రెస్ డాష్ బోర్డ్ ఉందో అలా వర్క్ చేసుకుంటాం. మనం ఎలా వచ్చింది చూడాలని ఇన్స్టెంట్గా ఎలా వచ్చింది చూడాలంటే ఇక్కడ ఇలా క్లిక్ చేసి వన్స్ రీఫ్రెష్ చేస్తే మనకు తెలుస్తుంది ఏ విధంగా మన వెబ్సైట్ మాడిఫై అయిందని. సో ఇక్కడ మనం పేజెస్ క్రియేట్ చేయటం ఒక 2 minutes మనం చూద్దాం. పేజెస్, యాడ్ న్యూ పేజెస్లో వెళ్ళి ఇక్కడ మనం ఒక 4 పేజెస్లో ఉన్న వెబ్సైట్ ఒకటి రాద్దాం. ఫస్ట్ హోమ్ రాసి దీన్ని మనం పబ్లిష్ చేద్దాం. హోమ్ అనేది పబ్లిష్ అయిపోయిందండి. హోమ్ ఈజ్ నౌ లైవ్. సో యాడ్ న్యూ పేజ్లోకి వెళ్ళి అబౌట్ అస్ దీన్ని మనం పబ్లిష్ చేస్తున్నాను. ఇది కూడా లైవ్ అయింది. తర్వాత ఇంకో పేజ్. సో ఈ సర్వీసెస్ పబ్లిష్ చేసాం. ఇది కూడా పబ్లిష్ చేసాం. సో ఇది కూడా లైవ్ అయింది. తర్వాత ఇంకో పేజ్ అండి. ఇంకో పేజ్ క్రియేట్ చేస్తున్నాం. కాంటాక్ట్. సో ఇది కూడా పబ్లిష్ చేయాలి. సో అన్ని కూడా యాక్టివ్ అయిపోయాయి. సో ఒకసారి మన వెబ్సైట్కి వెళ్ళి చూద్దాం. ఇక్కడ రీఫ్రెష్ చేసి ఇలా వచ్చింది. అబౌట్ అస్, కాంటాక్ట్, హోమ్, శాంపిల్ పేజ్, సర్వీసెస్ ఇలా వచ్చాయి. దీన్ని ఒక ఆర్డర్లో పెడదాం. ఆర్డర్లో పెట్టడానికి మీకు తెలుసు ఒక మెనూ ఉండాలి. ఇక్కడ మెనూ లేదు కాబట్టి నేను ఒక థీమ్ ఏర్పాటు చేస్తున్నాను. ఇక్కడ నేను యాడ్ న్యూ థీమ్, మినిమైజ్ థీమ్ అని తీసుకుంటున్నాను. సో ఈ మినిమైజ్ థీమ్ తీసుకుంటే ఇక్కడ దీన్ని ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యింది. దీన్ని యాక్టివేషన్ చేస్తున్నాను. సరే, చూడండి, ప్రతి ఏ థీమ్ అయినా సరే ఇన్స్టాల్ చేయాలి ఫస్ట్, తర్వాత యాక్టివేషన్ చేయాలి. ఇక్కడ నేను ఈ థీమ్ తీసుకున్నాను. చూడండి, ఫస్ట్ ఇన్స్టాల్ చేస్తున్నాను. ఆఫ్టర్ దట్ యాక్టివేట్ చేస్తున్నాను. ఇమీడియట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మెనూ వచ్చింది. ఇంతకుముందు మన మెనూ రాలి, ఇప్పుడు మెనూ వచ్చింది. మెనూస్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి, కాంటాక్ట్ అస్, సర్వీసెస్, అబౌట్ అస్, హోమ్, శాంపుల్ పేజ్ ఉంది. సో ఇది హైడ్ అయింది. ఇక్కడ ఇది హైడ్ నుండి బయటకు రావటానికి నేను ఇక్కడ ఏదో ఒక పేరు ఇస్తున్నాను సింపుల్గా. సో క్రియేట్ మెనూ, చూసారా, హైడ్ అయింది. సో ఇప్పుడు కాంటాక్ట్, సర్వీసెస్, అబౌట్, హోమ్, యాడ్ టు మెనూ చేశాను. సో ఇందులో వచ్చేసాయి, రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఫస్ట్ మన హోమ్ ఉంటుంది, తర్వాత అబౌట్ అస్ ఉంటుంది. అబౌట్ అస్ పెడతాం, తర్వాత సర్వీసెస్, తర్వాత కాంటాక్టర్స్. సో ఇక్కడ ఇది ప్రైమరీ హెడర్. మెనూ మీద క్లిక్ చేసి సేవ్ మెనూ చేస్తున్నాను.
ఇప్పుడు చూడండి. సో ఈ విధంగా కనిపించింది మనది. ఇప్పుడు ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆల్రెడీ మనం పేజెస్ అన్ని క్రియేట్ చేసుకున్నాం. మెనూ థీమ్ ఒకటి ఇన్స్టాల్ చేసాం, మెనూ ఏర్పాటు చేసాం, పేజెస్ ఒక ఆర్డర్లో పెట్టాం. ఇంతవరకు అయింది. ఇప్పుడు నేను ఏంటంటే ఒక ఇంపార్టెంట్ ప్లగ్ఇన్ గురించి మీతో డిస్కస్ చేస్తాను. దట్ ఈస్ ఎలిమెంటర్. దిస్ ఈస్ నంబర్ 1 ప్లగ్ఇన్ ఎలిమెంటర్. ఈ ప్లగ్ఇన్ తో మనం ఏం చేస్తాం, దిస్ ఈస్ ఏ ప్లగ్ఇన్. ఎలిమెంటర్ అనేది ఒక ప్లగ్ఇన్. ఈ ఎలిమెంటర్ వల్ల ఉపయోగం, ఎలిమెంటర్ తో మనం పేజ్ బిల్డర్, ఎలిమెంటర్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ పేజ్ బిల్డర్. అంటే ప్రతి పేజ్ని ఎలిమెంటర్తో మనం క్రియేట్ చేయొచ్చు చాలా సింపుల్గా. సో ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు నేను ఈ ప్లగ్ఇన్ వాడాలంటే యాడ్ న్యూ ప్లగ్ఇన్. సో ఇక్కడ ఎలిమెంటర్, ఇదిగోండి ఎలిమెంటర్ వెబ్సైట్ బిల్డర్ మోర్ దాన్ జస్ట్ ఏ పేజ్ బిల్డర్. ఇది ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ నౌ. తర్వాత యాక్టివేషన్ వస్తుంది, యాక్టివేషన్ చేయాలి. యాక్టివేషన్ అయిపోయిందండి. సో ఈ ఎలిమెంటర్ ఉపయోగించి పేజీని బిల్డ్ చేయగలిగితే మనం వెబ్సైట్ని చాలా చక్కగా అంటే రెడీ చేయొచ్చు, చాలా సింపుల్గా రెడీ చేయొచ్చు ఈ ఎలిమెంటర్తో. ఎస్, దిస్ ఈజ్ ఎలిమెంటర్ డాష్ బోర్డ్. ఒకసారి నేను పేజ్లోకి వెళ్తున్నాను. పేజ్లోకి వెళ్ళాలంటే ఇదిగోండి ఇక్కడ ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఎగ్జిట్ వస్తుంది. తర్వాత డిసైడ్ లేటర్. ఎస్. సో ఇప్పుడు మన డాష్ బోర్డ్ పేజెస్లోకి వచ్చి ఇప్పుడు నేను హోమ్ పేజ్ని ఎడిట్ చేస్తున్నాను. హోమ్ పేజ్ని ఎలిమెంటర్ ఉపయోగించి పేజ్ నేను డెవలప్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి హోమ్ పేజ్ వచ్చింది, ఎడిట్ విత్ ఎలిమెంటర్. ఎస్. సో ఈ విధంగా వస్తుంది మనకి. సో ఫస్ట్ మనం ఎలిమెంటర్ ఉపయోగించి ఒక పేజ్ని మనం డెవలప్ చేయాలంటే ఇక్కడ ఐకాన్ నుంచి ఇక్కడ ప్లస్ అనే సింబల్ ఉంది, ప్లస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక మీకు ఎలా వస్తుంది. సో ఇందులో ఏంటంటే ఇదిగో ఇది సింగిల్, సింగిల్, ఇది సింగిల్, తర్వాత ఇది 2 మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఈ విధంగా వస్తుందండి. సింగిల్. డబుల్ అంటే ఇక్కడ డబుల్ మీద క్లిక్ చేయాలి. ఫస్ట్ సింగిల్ తీసుకున్నాను. సింగిల్లో ఇక్కడ నేను మ్యాటర్ టైప్ చేయాలి. మ్యాటర్ టైప్ చేయాలంటే ఇదిగోండి 9 డాట్స్ ఉన్నాయి కదా, దాని మీద వెళ్తే హెడ్డింగ్ ఇది ఇవన్నీ డ్రాగ్ అండ్ డ్రాప్ అనమాట. డ్రాగ్ అండ్ డ్రాప్ ఐటమ్స్ హెడ్డింగ్. ఇదిగోండి ఇక్కడ వెళ్ళాను. సో ఇక్కడ నేను డిజిటల్ మార్కెటింగ్ అని రాస్తున్నాను. డిజిటల్ మార్కెటింగ్. సో దీన్ని సెంటర్ చేసుకోవాలి. సెంటర్ చేయాలంటే ఇదిగోండి ఇక్కడ స్టైల్లోకి వెళ్ళాలి, అలైన్మెంట్, సెంటర్. సో సెంటర్కి వచ్చింది. ఈ స్టైల్ అంటే ఏంటంటే స్టైల్లో మనం ఎటువంటి చేసుకోవచ్చు, అలైన్మెంట్ చేసుకోవచ్చు, లెఫ్ట్, రైట్, మిడిల్. తర్వాత టెస్ట్ కలర్, ఈ కలర్ ఇక్కడ మార్చుకోవచ్చు అనమాట.
టెస్ట్ కలర్. తర్వాత టైపోగ్రఫీ. టైపోగ్రఫీ అంటే సైజుని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. చూసారా, సైజుని ఇలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. వెయిట్. వెయిట్ అంటే ఇక్కడ చూడండి, ఇది ఇలా వచ్చింది అంటే లెటర్ సంబంధించిన వెయిట్ అనమాట. లైట్ వస్తుంది, నార్మల్, సెమీ బోల్డ్ అనమాట. ఇది నేను సెమీ బోల్డ్ ఉంచుకుంటున్నాను, మీరు కూడా మీ ఇష్టం. ట్రాన్స్ఫార్మ్. ట్రాన్స్ఫార్మ్ డిఫాల్ట్లో ఉంది, ఒక్కొక్క వాడదాం. అప్పర్ కేస్, లోవర్ కేస్, క్యాపిటల్, నార్మల్. సో మనం డిఫాల్ట్లో పెట్టేసుకున్నాను. స్టైల్. స్టైల్ చూడండి, నార్మల్, ఇటాలిక్, నేను డిఫాల్ట్ పెట్టుకున్నాను. డెకరేషన్, అండర్లైన్ అంట, ఓవర్ లైన్, లైన్ త్రూ, నన్. సో ఒక్కొక్కటి మీరు వెరిఫై చేసుకోవాలి. లైన్ హైట్ అంట, లైన్ హైట్ చూడండి, లైన్ హైట్, లైన్ హైట్. లెటర్ స్పేసింగ్ చూడండి, లెటర్ స్పేసింగ్. తర్వాత వర్డ్ స్పేసింగ్ కూడా ఉంది చూడండి, వర్డ్ స్పేసింగ్. సో ఈ విధంగా పెట్టుకున్నాను. సో ఆఫ్టర్ దట్ అప్డేట్ అని కొట్టాను, అప్పుడు ఇది అప్డేట్ అవుతుంది. అప్డేట్ అయినా ఇక్కడ మనం చూద్దాం ఇక్కడ ఎలా వచ్చిందో. మనం హోమ్లో చేసిన కదా, హోమ్ చూడండి, హోమ్ క్లిక్ చేశాను. ఎస్, డిజిటల్ మార్కెటింగ్. తర్వాత నెక్స్ట్ డిజిటల్ మార్కెటింగ్లో ఒకటి గూగుల్ యాడ్స్ ఉంటాయి, సోషల్ మీడియా, ఎస్ఈఓ, వెబ్సైట్ డిజైనింగ్. అంటే ఇక్కడ 4 బ్లాక్స్ కావాలి మనకి. సో ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద మనం క్లిక్ చేసాం. తర్వాత ఇది ఇప్పుడు 4, ఇది సింగిల్ డబుల్, ఇది డబుల్, 4 చూడండి, 4 వచ్చాయి. సో మళ్ళీ సో హెడ్డింగ్ 4 వచ్చాయి కదా. హెడ్డింగ్, 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 హెడ్డింగ్. సో ఫస్ట్ దాన్ని ఏమంటామంటే, ఇదిగోండి హెడ్డింగ్ టైటిల్. హెడ్డింగ్ టైటిల్ నేను ఏమంటానంటే వెబ్సైట్ డిజైనింగ్, వెబ్సైట్ డిజైనింగ్. సెకండ్ వన్ గూగుల్ యాడ్స్. థర్డ్ వన్ సోషల్ మీడియా, సోషల్ మీడియా. ఫోర్త్ వన్ ఎస్ఈఓ. ఓకే. సో దీన్ని సెంటర్ రావాలంటే ఎక్కడ వెళ్ళాలి? స్టైల్లో వెళ్ళాలి. స్టైల్, సెంటర్, స్టైల్, సెంటర్, స్టైల్, సెంటర్, స్టైల్, సెంటర్. కళ్ళు మార్చాలంటే మీది టెస్ట్ కలర్, మీకు తెలుసు. టెస్ట్లోకి వెళ్ళి ఓకే, మరి ఓకే, నెక్స్ట్ ఎస్, కలర్స్ వచ్చాయి. తర్వాత ఇక్కడ టైపోగ్రఫీ గురించి చూద్దాం. టైపోగ్రఫీ.
టైపోగ్రాఫ్ అంటే చూడండి ఇక్కడ. సో దీని సైజు టైపోగ్రాఫ్ అండ్ సైజ్ 20 to 25 పెట్టాను. దీన్ని కూడా 25. దీన్ని కూడా టైపోగ్రఫీలోకి వెళ్ళి 25. దీని కూడా టైపోగ్రఫీలోకి వెళ్ళి 25. దీని కలర్ అన్నిటి కలర్ ఇలా ఉంది, దీనికి ఇలా ఉంది. సో కలర్ కూడా మార్చేసాం. ఓకే, తర్వాత టెస్ట్ స్ట్రోక్. సో ఇక్కడ చూద్దాం టెస్ట్ స్ట్రోక్ దీనికి. ఎస్, దీనికి ఒక టెస్ట్ స్ట్రోక్. టెస్ట్ స్ట్రోక్. ఎస్, సో దీన్ని కూడా టెస్ట్ స్ట్రోక్. ఎస్, టెస్ట్ స్ట్రోక్ అంటే ఇలా ఉంటుంది. తర్వాత టెస్ట్ షాడో ఒకసారి చూద్దాం. టెస్ట్ షాడో ఎలా ఉంటుంది. బ్లర్, హారిజాంటల్, చూడండి షాడో మూవ్ అవుతుంది. హారిజాంటల్, వెర్టికల్ షాడో చూసారు. బ్లర్ అంటే బ్లర్, హారిజాంటల్ అంటే ఇలాగా చూడండి. హారిజాంటల్ మూవ్ అవుతుంది, మీకు కనిపిస్తుంది హారిజాంటల్. వెర్టికల్ అంటే ఇలా పైకి కిందికి చూసారు షాడో. సో దీన్ని అప్డేట్ చేద్దాం. తర్వాత వెబ్సైట్ డిజైనింగ్, గూగుల్ యాడ్స్, సోషల్ మీడియా SEO. దీనికి కాస్త కొన్ని లైన్స్ రాద్దాం. లైన్స్ రాయాలంటే చూడండి ఇక్కడ టెస్ట్ అయిపోయింది. మనం టెస్ట్ ఎడిటర్లోకి వెళ్దాం. సో మళ్ళీ బ్యాక్ వస్తున్నాను. టెస్ట్ ఎడిటర్ ఇక్కడ క్లిక్ చేసి జాగ్రత్తగా డ్రాగ్ అండ్ డ్రాప్. ఎస్, ఇప్పుడు వెబ్సైట్ డిజైనింగ్ అంటే ఏమిటి, ఒక చిన్న 2-3 లైన్స్ నేను తీసుకుంటున్నాను. వెబ్సైట్ డిజైనింగ్ గైస్. ఇప్పుడు నేను కొంత ఇన్ఫర్మేషన్ ChatGPT నుండి తీసుకుంటున్నాను. సో ఆల్రెడీ ChatGPT పైన నేను ఒక వీడియో చేశాను. ఒకసారి అది చూస్తే మీకు అర్థమవుతుంది. ఈజీగా మన ఇన్ఫర్మేషన్ మనం ChatGPT నుండి మనం తీసుకోవచ్చు. అది ఒకసారి ఆ వీడియో ఒకసారి చూడండి. ఓకేనా, చూస్తే మీకు ChatGPT ఎలా వాడటమే అర్థమవుతుంది. నేను ChatGPT నుండి వెబ్సైట్ డిజైనింగ్ అన్ని చేస్తాను. సో ఎస్, తర్వాత గూగుల్ యాడ్స్ మీద క్లిక్ చేశాను. టెస్ట్ ఎడిటర్ చూసారు గైస్. ఇక్కడ నేను పైకి కిందకి కవిస్తుంటే ఒకటి కలర్ కనిపిస్తుంది, ఒక లైన్. ఇది పైకి, ఇది కిందికి. చూడండి ఇక్కడ ఇలా పెట్టుకుంటే దీని కింద వస్తుంది అనమాట. అలా గూగుల్ యాడ్ షార్ట్ డిస్క్రిప్షన్.
Google Ads short description and social media. Yes, social media. సోషల్ మీడియా దీన్ని మళ్ళీ టెస్ట్ రీడర్ తీసుకోవాలి. సో టెస్ట్ రీడర్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఇదిగోండి. ఎస్, తర్వాత ఎస్ఈఓ, ఎస్, మళ్ళీ ఇక్కడ టెస్ట్ రీడర్ తీసుకోవాలి. ఎస్, సో అప్డేట్ చేయండి. మన వెబ్సైట్ ఎలా వస్తుందో అది కూడా చూద్దాం. చూసారా వెబ్సైట్ గూగుల్ నెట్ సోషల్ మీడియా ఎస్ఈఓ. దాని తర్వాత సో ఇప్పుడు హెడ్డింగ్ అయింది, టెస్ట్ రీడర్ అయింది, తర్వాత వీడియో తీసుకుందాం. మళ్ళీ ఇక్కడ కంటైనర్ మీద క్లిక్ చేయండి. మనకి సింగిల్ కంటైనర్ కావాలి. సో మళ్ళీ 9 డాట్స్ వీడియో. ఎస్, సో వీడియో మన వీడియో ఒకటి ఏదైనా తీసుకోవచ్చు. యూట్యూబ్లోకి వెళ్ళి సో ఇక్కడ నేను యూట్యూబ్ లింక్ తీసుకున్నాను. ఇది కూడా దీనికి సంబంధించిన లింక్. Hi guys, welcome to the free digital marketing mastery course. My name is Ankur Agarwal and I help students, experienced professionals and people looking for career change learn digital marketing for free. సో ఇక్కడ మనం అప్డేట్ చేయాలి. అప్డేషన్ చేసిన వెంటనే మన వెబ్సైట్ ఈ విధంగా కనిపిస్తుంది అన్నమాట. Who am I to even teach you digital marketing, right? నెక్స్ట్ వన్, Why would I teach you a 60,000 rupees course for free? Well, I've been doing digital marketing for ఇమేజ్ చేద్దాం. తర్వాత గూగుల్ మ్యాప్స్. మళ్ళీ కంటైనర్ మీద క్లిక్ చేయండి. సింగిల్ వన్ 9 డాట్స్ మీద క్లిక్ చేశాను. గూగుల్ మ్యాప్స్. గూగుల్ మ్యాప్స్ ఆప్షన్ ఇక్కడ ఇవ్వాలి. ఇది లండన్ అని ఉంది, మన ఏరియా మనం పెడదాం. KPHB. Now let's talk about how learning digital marketing. KPHB. Digital marketing is a skill that everyone must have. There are numerous benefits for everyone. Okay, you can easily get a job. You can even do a career shift if you're not happy with your current work. You can even take freelancing work as well. You can become a full-time freelancer
or do it part-time for extra money. Now, this is especially good for college students who need that extra pocket money while హైదరాబాద్ practicing their newly 5 learned లక్షల skills. You can even enhance your resume by adding DM as a skill. Students and even working professionals can stand 72. out among the rest of the competition in their interviews by adding DM as a skill. If you're a small business or a Yes. startup owner or even planning to start a startup, దీన్ని even అప్డేట్ then this చేయండి. digital marketing mastery course will help you immensely. Having the knowledge of digital marketing will be a సో key ఇప్పుడు మన asset for you వెబ్సైట్ to grow చూద్దాం your ఎలా business. Trust వచ్చిందో. me guys, it's a skill that will help you in one way or another. Now let's talk ఎస్ about గూగుల్ digital మ్యాప్స్ marketing కూడా jobs in వచ్చేసింది. India. Unlike other saturated and more competitive careers, తర్వాత digital marketing is a fairly new ఇంకోటి field తీసుకుందాం. and is ఇప్పుడు expected to grow at a rapid pace. So how much do digital marketing jobs pay? It is one of the highest paid jobs ఒక in India. 2 Now, I must బాక్సెస్ mention that ఉండేటట్టు job ప్లాన్ is not the చేస్తున్నాను. only way to make money through digital marketing. You can even start a business just like me. Or you can even do paid consulting for other companies. Like two I'm box. charging $100 to $200 per hour for my personal coaching. And the best part is you can even create a passive source of income either through blogging or affiliate marketing. We'll be talking all about 2 this బాక్స్ in the ఇదే future కదా, ఇక్కడ videos. క్లిక్ Who can చేసాను. learn ఎస్ digital 2 బాక్స్ marketing వచ్చింది. when you don't need ఇప్పుడు any నేను special qualifications. మన No ఇమేజ్ technical చేయలేదు background కాబట్టి needed. ఇమేజ్ All you need is పెడుతున్నాను. one laptop or a ఇమేజ్ computer and an internet ఎస్ connection. ఇమేజ్ And ఆల్రెడీ that నేను is ఒక all ఇమేజ్ you need. డౌన్లోడ్ Even a చేస్తున్నాను. sixth class student can start learning digital సెలెక్ట్ marketing. ఇమేజ్. Few days ago, I saw a kid from Romania who is 18 years old and he is running Facebook ad campaigns of hundreds and thousands of dollars. And he started learning digital marketing when he was 17. So if an 18-year-old kid from Romania can do it, ఇమేజ్ you can వచ్చింది. do it as ఇప్పుడు well. నేనేం There's no చేస్తానంటే investment, no massive course fee, only your willingness to learn. What is the best way to learn digital marketing? Well, when I started, there was no one to guide me. No one to tell me the best tools, tips, or strategies that actually work. Lucky for you, I'll be teaching you all of that. You need a guide, a person who అప్డేట్ has made the చేసుకోండి. mistake so that you don't. Please don't spend 40, 50 or 60,000 rupees on these digital marketing courses. One big advice that I can give you is that practical knowledge is what matters the most. So don't just watch the video lessons, but also take ఇక్కడ నేను action. అకార్డియన్ All the steps are అకార్డియన్ associated with each ఉపయోగించి lesson కొంత to be able to actually learn. This is the right అకార్డియన్ thing for you guys. Don't be ఇది confused. We are ఉపయోగించి here for కొంత you. మ్యాటర్ Welcome ఇక్కడ to our నేను amazing రాస్తాను. community of digital marketers in India. ఒకసారి I'm so happy చూడండి. to have a new member who will be a future success story. I'll make sure that this journey of making you a digital marketer Yes. is fun, exciting, and as easy నేను as ఏం possible. రాస్తున్నానంటే అకార్డియన్ క్లిక్ Welcome చేసాను. to this lesson 2 of ఇక్కడ digital క్లిక్ marketing చేసాను. mastery course. I hope ఇక్కడ until now you enjoyed accordion. our Facebook group and also introduced టైటిల్ yourself. In lesson 1, ఇచ్చేసేసేయండి. I gave you an టైటిల్ overview of digital marketing. In today's lesson, we will be talking about Google all the Ads. channels that when combined makes up digital marketing. Before starting with this lesson, one important thing. All the Google videos in this Ads. digital marketing course are interconnected. So in order to తర్వాత understand the next మ్యాటర్ video, రాయాలి. you have to watch this video till the end. And if you are ఇందాక planning to మ్యాటర్ become a నేను specialist తీసుకుంటున్నాను in one of these గూగుల్ fields, యాడ్స్. then you need to go deeper in it and master it. Also, I should mention one very important point. Digital marketing is highly dynamic. So you need to constantly learn new things and apply the same. Now I will go through each component one by one and give you an overview. The detailed explanation will be given in the later videos. Hey guys, welcome to the lesson 2 of this digital marketing mastery course. This video is really exciting because I will be giving you an overview of what you will be learning in the next few days. Just a humble request to all of you that ఎస్ please watch this గూగుల్ యాడ్ video అయిన till the end. తర్వాత Because I అకార్డియన్ have 2 an extremely important step ఇక్కడ that I క్లిక్ need చేయండి. you guys to do in order to దీన్ని learn ఏం digital రాస్తాను marketing. గూగుల్ యాడ్స్ Without that తర్వాత step, you won't be able to సోషల్ learn anything. మీడియా. So make sure you watch the video to the end. సోషల్ మీడియా I won't make this video too long, rather a summary మన of what దాని it నుండి is. మనం తీసుకుంటున్నాను. So let's get started. So these are the primary components of digital marketing. Search engine marketing, social media marketing, search engine optimization, content marketing, email marketing, web analytics, conversion rate optimization, and then the sales funnel. Now you will be able to build sales funnels only if you know the rest of the things. Now since you're just starting your Social digital media. marketing journey, I won't expect you to become an expert ఇప్పుడు in all ఇంకొకటి these. యాడ్ చేయాలంటే These are యాడ్ very ఐటమ్ specialized అండి. fields. So there are jobs for just search engine marketing. యాడ్ There are ఐటమ్ లో jobs ఒకటి for just యాడ్ social అయింది. media marketing. Similarly for search engine optimization or SEO. అకార్డియన్ Similarly for టైటిల్, content marketing, email marketing, and web అకార్డియన్ analytics. టైటిల్, But as a digital marketer, you must వెబ్సైట్ know all డిజైనింగ్. of these, at least the overview of how these works. Then later on, you can find a specialization for yourself, the one that interests you the most. Get specialized in it and become an expert in it. Usually there are two options. Either you can become an expert in one Website particular designing. field like that, or secondly, you can get a good level of understanding in all these fields and become a digital marketing manager, where you will be handling all the people of various domains. So let's start with search engine marketing. Now I'm sure that all of you must have searched something on Google search engine, right? Like the Valentine's week is going on. So either you're a boy or a girl, you might have searched on Google for some like gifts for The boyfriend content or gifts for trial. girlfriend. So if you're a guy like me who lacks creativity, then you might have searched on Google
like gifts for girlfriend, సో etc., అప్డేట్. etc., right? So you must have seen a lot of ads. సో ఇప్పుడు నేను ఇక్కడ Like here ఐకాన్ also I'm going by mobile. యాక్టివ్ ఐకాన్ So ఉంది. both of these ఐకాన్ లో listings are ఇక్కడ ads. చూడండి, ఇక్కడ Get your phone with visible and cell phone's new mobile phone. As you can see the word here ad. So these two are ads and these are the organic results. So ఇక్కడ let's say if you're a new ప్లస్ business, గూగుల్ you యాడ్స్ have ఇక్కడ just క్లిక్ opened up చేస్తే your website, then you ఏ won't be able కనిపిస్తుంది. to rank తర్వాత yourself ఇక్కడ in the మైనస్ number one వెళ్ళింది. position సోషల్ మీడియా, because Flipkart has done a lot to get this number one position. సోషల్ To మీడియా drive ప్లస్ traffic అని to your కనిపిస్తుంది. website, you క్లిక్ need to చేసి purchase మైనస్ లోకి Google వెళ్ళి Ads so that you can ఇక్కడ instantly మైనస్ get వచ్చి yourself in the number one or number two కనిపిస్తుంది అనమాట position. మొత్తం You మ్యాటర్. can do this using Google వెబ్సైట్ AdWords. డిజైనింగ్, So you can pay money to Google to get ranked in the number ఇక్కడ one or ప్లస్ number two ఐకాన్ result వెబ్సైట్ depending on the డిజైన్ quality ప్లస్ score. ఉంది ఐకాన్. So this is what ఇక్కడ search engine వెబ్సైట్ marketing క్లిక్ is. చేస్తే Learn మళ్ళీ the ఇక్కడ art of మైనస్ running good వచ్చింది, Google అంత ads వచ్చింది and ఇక్కడ actually మ్యాటర్. make money for సో the ఇక్కడ business. ఐకాన్ లో So చూడండి it might be ప్లస్ simple అని that ఉంది. you just have to find the keywords and start the ad. సో But ఐకాన్ లో honestly, ప్లస్ it's not అని that ఉంది కాబట్టి ఈ simple. విధంగా మనకు It's a కనిపిస్తాయి. complicated వన్స్ field where ఎప్పుడైతే you మనం have to క్లిక్ learn a lot of చేస్తామో things. The అది optimization, మైనస్ the లో right అంటే మైనస్ లో keywords, మనకి and there's so many ఇన్ఫర్మేషన్ మొత్తం strategies in that. కనిపిస్తుంది. We will be covering సో all of that in ఐకాన్ అంటే Google ఇక్కడ AdWords. ప్లస్ ఉంది కాబట్టి అక్కడ ప్లస్ You must have కనిపిస్తుంది. seen that ప్లస్ I'm బదులు only మనం talking వేరేది about Google పెట్టుకున్నాం AdWords అనుకోండి, ఇలా because there are other search engines as well like Bing and Yahoo, ఇలా etc. పెట్టుకొని But since ఇన్సర్ట్ Google is చేయండి. dominating the market, so when I'm referring to search engine marketing, I'm referring to Google సో AdWords. మొత్తం అన్ని But yes, you చేంజ్ can even అయిపోతాయి. run Bing ads and Yahoo search ads as well. చూడండి, Most of you must already know యాక్టివ్ about ఐకాన్, social media marketing. దీని Because బదులు for the నేను digital ఇది marketing course, ఇస్తాను. we are targeting the college students and people So, who are in the age bracket of 18 to 25. So you must చూడండి, be using Facebook, Instagram, ఇవ్వండి. or maybe the new apps యారోస్ like అని TikTok కిందకు or ఉన్నాయి కదా, Musical.ly. వన్స్ So ఇలా all క్లిక్ these చేసిన emerging వెంటనే social media ఇలా వస్తుంది channels, అనమాట. they have a huge audience. సో Like Facebook has multiple billion people on their channel. Similarly, Twitter has their audience. And now people are moving from Facebook rather to Instagram. అప్డేట్ Now Instagram is చేసుకోండి. the new trend or the new social media of 2019. And whenever there is a huge audience, there are opportunities for advertisement. So this is where social media marketing comes into play. Now, social media marketing refers to the process of gaining traffic or attention through social media sites. Now, there are two types of social media marketing. First is organic and secondly is paid. Now, Facebook is a massive advertisement channel. Like I'll take my case of this free digital marketing course. Majority of you must have seen our సో ad on ఇది Facebook. దాని Could have been a తర్వాత video ad, it could have been an image ad, but we were really focusing on Facebook for the marketing of this digital marketing course. So social media marketing is Google really Maps effective when అయ్యి, your target audience is తర్వాత comparatively బటన్ younger అనే because ఆప్షన్ you're ఉంది, able to reach బటన్ a huge తీసుకున్నాం చూడండి, audience. మళ్ళీ ఇక్కడ Also, ప్లస్ social media marketing is very vertical. Like when we talk about సింగిల్ Instagram, we have Instagram influencers. బటన్ ఎక్కడ So ఉంది, we can ఇదిగో hire a few influencers and you market through them, or we can also grow organically. బటన్ వచ్చింది. But primarily, when we talk about social media marketing, we are looking for So, more engagement. We are looking to drive more ఇక్కడ customers. బటన్ కి And ఒక లింక్ primarily, ఇవ్వచ్చు we'll be అనమాట. focusing సపోజ్ ఈ more on బటన్ మీద Facebook క్లిక్ ads చేసిన వెంటనే because that is the మన channel that is వెబ్సైట్ లోని extremely ఏదో popular and is పేజ్ being లోకి used. So we'll be learning the కన్వర్ట్ ins and outs of Facebook అవుతుంది, ad in the future lesson. But yes, I'll be also going వెళ్తారు. through సో Instagram నేనేం చేస్తానంటే specifically because that is a channel that will definitely grow in the coming years. So I have a సర్వీస్ video specifically dedicated for Instagram. పే చేస్తున్నాను. And yes, video is సర్వీస్ dominating తీసుకొని 2019 and also in the coming ఇదిగోండి. years, YouTube ఇప్పుడు will become the big ఇప్పుడు boss ఇక్కడ ఒక of ముఖ్య digital విషయం marketing. ఏంటంటే We will be talking about how లింక్ to దగ్గర start a ఇక్కడ channel, యాష్ అనే optimize a ఐకాన్ channel, how to కనిపిస్తుంది, gain దాన్ని తీసి subscribers, how to increase watch time, పేజ్ even పేస్ట్ YouTube ads. చేయాలి. అప్పుడు ఈ Now బటన్ let's అనేది talk about my కనిపిస్తుంది favorite అనమాట. channel, that is search engine సో optimization, ఆ also లింక్ known as వేసేసాం. SEO. దాని It is the తర్వాత process of ఐకాన్, driving traffic from search engines like ఐకాన్ ఇక్కడ Google, ఏదో ఒకటి Bing, మనం Yahoo, ఇవ్వచ్చు. etc. to your website. ఇది So the ఇచ్చాను best part about SEO ఐకాన్. is that the traffic is free. తర్వాత ఇది ఎక్కడ Like this ఉండాలి, example we took లెఫ్ట్ for లో search ఉండాలి, engine రైట్ లో marketing ఉండాలి, by ఆప్షన్ కూడా mobile. ఉంది. These two are ads. ఇదిగోండి రైట్ But the పెట్టుకున్నాను, first result here ఐకాన్ is of స్పేసింగ్ కూడా ఇవ్వచ్చాను. Flipkart.com mobile phone store. సో Now Flipkart doesn't have ఇట్స్ to అన్ pay money అప్డేట్. to Google to rank here. సో Let's say ఒకసారి చూద్దాం. 10,000 people search the keyword buy mobile daily on Google. On మన the average హోమ్ లో click కదా rate for the వెళ్ళేది. first result is somewhere close to 70-80%. So let's say చూసారా? 70% of the people click on the first సో result క్లిక్ here. హియర్ So మనం Flipkart సర్వీస్ is లోకి driving వెళ్ళాలి. ఎస్, సర్వీస్ 7,000 లోకి వచ్చాం. of daily free traffic. So all సో the లింక్ people who buy the పనిచేస్తుంది. mobile from Flipkart after going for తర్వాత Google search result, that is profit for Flipkart without even paying for the customer acquisition cost. Like whenever you're running Facebook ads or even you're running the SEM, like the search engine marketing ads, చూడండి, here you హెడ్డింగ్ have అండ్ to pay ఇమేజ్, money to Google. టెస్టెడ్ Whenever వీడియో someone clicks బటన్, here, let's say we click here. డివైడర్, Since I clicked on this ad, స్పేసర్, now visible ad గూగుల్ to మ్యాప్స్ pay అయిపోయి some మనం money to మిగిలింది Google. డివైడర్, This is the స్పేసర్, power of ఐకాన్. search engine optimization. డివైడర్ అంటే Once your చూద్దాం. article అంటే starts డివైడర్ ranking on అంటే Google search engines, you'll be driving free డివైడ్ traffic చేసేది and all the money you make డివైడర్. after the traffic visits your website, that will be your profit. So that is the reason I focus a lot on search engine. డివైడర్, I'll be sharing all my ఇదిగోండి techniques డివైడర్. on how I rank my డివైడర్ లో website on సాలిడ్ Google ఉంది. search result number one position. So తర్వాత make sure you watch డబుల్ the అంట, SEO lessons as well in the future videos. So primarily SEO is డాటెడ్, divided into three categories: black hat చూడండి ఇక్కడ SEO, డాటెడ్ white hat SEO, కనిపిస్తుంది, and grey hat SEO. All this will be డాష్, also discussed in the future lessons. Now, ఇవన్నీ content marketing కనిపిస్తుంది. has నేను been సాలిడ్ లో extremely పెట్టుకుంటాను. popular for the last few years now.
ఓకే, ఇది Because the డివైడర్. customer acquisition model has changed. నెక్స్ట్ వన్ Content marketing is a very strategic marketing approach డివైడ్ focused తర్వాత on creating స్పేసర్. and distributing valuable, relevant, and consistent content to attract స్పేసర్ and retain చూడండి. a clearly defined audience to drive profitable customer action. Now, this definition might ఇది have sounded ఒక్కొక్కటి very complicated, ఎంత but చక్కగా in వాడితే simple అన్ని words, ఐడియాస్ మీకు వస్తాయి. content marketing is all చూడండి, about creating స్పేసర్ content స్పేస్ so ఇస్తుంది that అన్నమాట. you can provide Space. value to your prospective ఓకే, customer. నేను ఇక్కడ So పెట్టుకుంటాను, let's say అప్డేట్ in my చేస్తాను. case, I am teaching digital marketing. స్పేసర్ Now you guys తర్వాత are consuming this free content. Some of you ఐకాన్ might అంట. also be liking the మళ్ళీ content. ఇక్కడ Some of you might like సింగిల్ my approach of teaching. ఐకాన్. So if in the future if I create a paid course and I sell it to you guys, దిస్ so ఈజ్ you ఐకాన్. might just purchase the product సో because I've ఇది already ఇక్కడ given you so చూడండి, much free డిఫాల్ట్ గా value, ఉంది. so much free తర్వాత content. So that స్టాక్డ్ is the ఐటమ్, power of content marketing. Giving value to your ఫ్రేమ్డ్ ఐటమ్. customers or rather prospective customers and Okay. showing them the benefits of సో joining నేను your అప్డేట్ service. ఇచ్చేసాను. If it's a SaaS product, మన software as a వెబ్సైట్ service, లో then I చూద్దాం. can give them a free trial. I can give them comprehensive blog post. I can give them free video Yes. post. And if I'm an e-commerce company, I can create viral content, తర్వాత top 10 type listicle articles, and then drive people to the website. So there are ఇందులో numerous ways ఇవన్నీ of doing content అయిపోయాయండి marketing. బేసిక్. And especially in the తర్వాత last ప్రో few అంటే ఇప్పుడు years, and డబ్బులు also ఇచ్చి in the మనం coming years, కొనుక్కునేది ప్రెజెంట్ content అయ్యి అయితే marketing మనకు will వద్దు. be ఫ్రీగా extremely ఉన్నాయి మనం beneficial for చూద్దాం. businesses to drive జనరల్ customers. ఇమేజ్ We'll be బాక్స్, talking all ఐకాన్ about this in the బాక్స్, content ఇమేజ్ marketing module where I also బేసిక్ have గ్యాలరీ case అంట, studies for you. ఐకాన్, Now let's talk about కౌంటర్. email కౌంటర్ marketing. అవుతుంది మనం చూద్దాం. Another very important channel and another కౌంటర్ అంటే channel which ఏంటంటే I కొన్ని really love. ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఉంటారు కదా, Honestly, in India సో specifically, వాళ్ళు ఒక email marketing is not that popular. 10,000 మంది ట్రైనింగ్ Companies are ఇచ్చారు, using 20,000 it, మంది but ట్రైనింగ్ చెప్తూ primarily the ఉంటారు కదా blogger or నెంబర్. the ఆ independent నెంబర్ అనమాట influencers are not ఇక్కడికి using వస్తుంది. email to communicate with their audience. I'm a strong believer of email marketing, especially in the కౌంటర్ affiliate website that I showed you the analytics for that. నంబర్ ఎంత, Email ఒక 1000 marketing is ఇద్దాం. also forming a big chunk of the revenue. Take the case of this free digital marketing course. How So am this I is delivering you the counter lessons? I'm giving you update. all the lessons through email, right? నెక్స్ట్ వన్ So for me, email marketing కౌంటర్ becomes extremely తర్వాత important for my business. So email marketing is not just uploading a list of people to send email to and spam them. It's much more complicated than that. You also have to ఇవన్నీ use మీరు specific tools. ఇవన్నీ Also మీరు have to know the style of వెబ్సైట్ handling డిజైనింగ్ emails, చేసేటప్పుడు creating మీకు mail ఐడియా వస్తాయి. sequences ఏం and all. కావాలంటే So మీరు all అది that we discussed వాడుకోవచ్చు. in the email marketing module. చూడండి, So make sure you watch that Okay. video as well to the end. Web analytics is the process of analyzing the behavior of తర్వాత visitors to నేను a ఇక్కడ website. So I will సోషల్ be మీడియా showing you the ఐకాన్ process of వాడతాను. web analytics and how to use analytics for your advantage in the analytics module. Now, sales funnel సోషల్ is మీడియా an ఐకాన్, extremely important part for any business because the ultimate goal of a business to use digital marketing is to drive sales, Yes. to make profit, to sell their product or services. ఇక్కడ ఏం To చేయాలంటే create sales మనకి funnel, ఫేస్బుక్ you have to ఉందనుకోండి, have the ఇలా మీరు knowledge ఫేస్బుక్ of ను a క్లిక్ చేసి comprehensive ఇదిగోండి digital marketing ఫేస్బుక్ approach. ఇక్కడ క్లిక్ You need చేసాం to know అనుకోండి, all the verticals of ఇక్కడ digital యూఆర్ఎల్ marketing in అడుగుతుంది, order to create a ఫేస్బుక్ యూఆర్ఎల్. profitable and a successful sales funnel. And I can యూఆర్ఎల్ see ఇక్కడ this only when పెట్టుకుంటాం. someone goes through to go from traffic to repeat customer is the whole essence of sales funnel. It's a system that adds and removes barrier for someone to become a customer or repeat customer when it's approved. Let's say Flipkart is selling mobiles. So they might even show the advertisements on Facebook. So you might be browsing the timeline and then you'll suddenly see an ad from Flipkart. దిస్ ఈజ్ అనమాట ఫేస్బుక్ So you యూఆర్ఎల్. were ఆ not planning విధంగా to visit Flipkart. ట్విట్టర్, యూట్యూబ్ అన్ని Might not మనం even know about a new mobile launch, but in the ad you might పెట్టేసుకోవాలి. see a new ఐకాన్ phone. So you లింకులు click on the పెట్టుకొని ad, అప్డేట్ visit the చేయండి. website, and you might even purchase. It's funnel సో has four ఇంకేమైనా important కావాలని steps: అనుకోండి, awareness, యాడ్ interest, ఐటమ్. decision, action. Now this might sound ఆల్రెడీ very వర్డ్ ప్రెస్ complicated, ఉంది, but in simple ఇందులో steps, consider వర్డ్ ప్రెస్ yourself as a వాళ్ళది కూడా వర్డ్ customer ప్రెస్ వచ్చింది. ఇంకా and మన think through the journey of a లింక్ customer to కావాలనుకోండి, buy a product. So first of all, you need to make the customer aware of a product. Like in my case, I'm giving you everything for free, the free digital marketing course. So first of all, you might have seen my Facebook advertisement or any other banner advertisement or any other website, right? So that is the awareness section. I'm getting your attention because you don't know. ఇన్స్టాగ్రామ్ You don't know అనుకోండి, who Ankur Agarwal is. You don't even know about my ఇన్స్టాగ్రామ్ existence. వచ్చింది. So first of all, సో I దాని need to యూఆర్ఎల్ make ఇక్కడ you aware. వేసుకొని అప్డేట్ Second చేసుకుని is to సరిపోతుంది. grab your interest. Now I am teaching everything for free. Now this course is sold by various institutes for around 60,000 to 70,000 rupees. Now I am giving everything for free because I have an experience అది of గైస్, selling the seeds. ఈ రోజు Now this for a customer is interesting. ఎలిమెంట్ ఉపయోగించి ఒక పేజీని ఏ విధంగా బిల్డ్ చేసాం అనేది, ఏ విధంగా రెడీ చేసాం అనేది మీరు చక్కగా చూసారు. Now you're my మీరు landing page where I'm మీరు telling you కూడా that I'm giving this free course. మీ These are the క్రియేటివిటీతో benefits, ఒక etc., పేజీని etc. చక్కగా మీరు And I'm asking డిజైన్ you for చేసుకోవచ్చు. your email కొన్ని address. So you have a కొన్ని decision అయితే to నేను make. వాడాను, Either you ఇంకా can close చాలా the tab ఉన్నాయి. or you can think ఒక్కొక్కటి about మీరు it, ప్రాక్టీస్ look at the చేసుకుంటే benefits of చాలా learning digital చక్కగా marketing, and you might even వెబ్సైట్ అండ్ enter your డిజైన్ email మనం ID. చేసుకోవచ్చు. Now if you సో enter your ఈ email రోజు ID, క్లాస్ that will ఇంతవరకు become an ఆపుతున్నాను. action. నెక్స్ట్ You క్లాస్ took లో an మళ్ళీ action. మనం కలుద్దాం. So for me, my థ్యాంక్ యూ sales సో funnel మచ్. is